హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నా. ఈరోజు అయితే వీడియో వచ్చేసి మన వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నా. ఏంటి ఇంత చిన్న కాయ ఎందుకు కట్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా? దానికి ఒక స్టోరీ. ఫుల్ వీడియో చూడండి, అర్థమవుతుంది. నేను ఇది అప్పుడే ఎందుకు ఇంత చిన్నగా ఉండగానే కట్ చేస్తున్నానని. చాలా అంటే చాలా బాధ అనిపించింది ఈరోజు అయితే నాకు చూసి. నేను అది ఎలా అయినా మన సొంతంగా పండించుకుని అయితే ఒక్కటన్నా తినాలని అయితే ఆశగా పండించానండి. దాన్ని వాటర్ బాటిల్లో చిన్నగా ఉండగానే ఉడతలు ఎలకలు ఏం తినకుండా వాటర్ బాటిల్లో అయితే పెట్టి జాగ్రత్తగా పెట్టాను. బాగానే ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడైతే ఇంకా ఇలా జరిగింది. ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు నిజంగా. అసలు కాయ చూడండి, అసలు తయారు అవ్వలేదు. అవ్వకుండానే కోసేయాల్సి వచ్చింది. ఎందుకు కొయ్యాల్సి వచ్చింది ఏంటో వీడియో ఫుల్గా చూస్తే అర్థమవుతుందండి. ఫుల్గా చూడండి. అయ్యయ్యో, దీని దుంపదేగ మొత్తం తెంపి పెట్టింది కదా. మనస్ఫూర్తిగా ఎంత ఇష్టంగా పెట్టుకున్న చెట్టుని ఎట్లా చేసిందో చూడండి. అయ్యో, కొంచెం రోజులు ఆగొచ్చు కదా. మాతో పాటు అది ఒక ముక్క తినేది కదా. అవ్వకుండా ఇటు కాకుండా తెంపి పెట్టింది. ఆ బుడ్డికాయ నేనేం చేసుకోవాలి? అది అవ్వదు. చిన్నకాయ మొత్తం ముక్కలు చేసింది పాదంతా. దానికి కసి అనమాట. అది ఎలా అయినా తినేయాలి, తెంపేయాలి. వీళ్ళని తినకుండా చేశారు, బాటిల్లో పెట్టి దాసారు అని పెట్టుకుని మనసులో మొత్తం కట్ చేసి పడేసింది. ఇటు నేను తినని దానికి ఆలో తినకూడదు అనుకుందో ఏమో మరి. మొత్తం కాయంతా ఎదకనివ్వకుండా కట్ చేసేసింది చూసారా. ఏంటో ఈ ఎలక. ఇంకొన్ని రోజులు అయితే మంచిగా మనతో పాటు అది తినేది కదా. ఓ మొక్క దానికి ఎట్టేదాన్ని కదా అడిగితే. అదొకటే కాదండి, ఇదిగో ఈ చిక్కుడు బాదుని కూడా కట్ చేసేసింది. మొత్తం కొమ్మలు కట్ చేస్తుంది. ఎండిపోయింది చూసారా. పాదేంటి ఇలా అయిపోతుందా అనుకున్నా. కింద కొమ్మలు కట్ చేసేసింది. మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగో ఇక్కడ చూడండి ఎట్లా కట్ చేసిందో దీనికి. ఇదిగో చూసారా, కొమ్మలే కట్ చేసేస్తుంది. దాని ఇల్లు ఇదిగో ఇక్కడ ఒక కొమ్మ కట్ చేసేసింది. అయ్యో, ఎదగనియట్లేదు అసలు, ఏ మొక్కల్ని రానియట్లేదు. ఇదిగో ఇక్కడ కట్ చేసింది చూసారా. ఇది ఇంకేమొస్తుంది, ఇది ఈరోజే కట్ చేసినట్టుంది. అయ్యో, ఇంత పెద్ద పాదుని కట్ చేసేసింది ఇది. అరేరే, చాలా పెద్దదే కట్ చేసి పడేసిందిగా. దీనికి ఏం అడ్డం వస్తున్నాయి ఈ మొక్కలు ఏందో. ఇంకో అరే నాయన, నేను చూసుకోలే. ఇంకా ఇక్కడ కూడా కట్ చేసేసింది. దాని ఇల్లు చూసారా, ఇదిగో ఇది ఇందులోంచి వస్తుంది. ఇది పూడ్చేసింది, మళ్ళీ ఎటు వెళ్ళిందో మరి, ఎటు పెట్టిందో. మొక్కల్ని అస్సలకే రానియట్లేదు. ఇగో ఇక్కడ కూడా తెంపి పెట్టింది. అమ్మ, ఇక్కడ మందార మొక్క ఉంది. అసలు ఏ మొక్కల్ని రానియట్లేదు ఇది. కింద అక్కడ ఒక్కొక్క చోట తవ్వుతూ అలా పెట్టింది. కాదు, ఎండిపోతుంది అనుకుంటున్నా ఏంటా అని. అదే మొత్తం అంతా కొరికి పెట్టేసింది మొక్క అంతా. అసలు ఎన్ని మొక్కలు. ఇక్కడ బీరపాదు పెట్టాను ఫ్రెండ్స్. బీరపాదు, ఆనమకాయ పాదు మంచిగా వచ్చింది. కాయలు పూత కాయ కూడా అయ్యింది. నేను వీడియో తీద్దామనేటప్పటికి కొరికి పాడేసింది మొత్తం. లేదు అక్కడ చూసేటప్పటికి మొత్తం పాదుతో సహా పీకేస్ లోపలికి ఎట్టుకెళ్ళింది. ఇంక ఈ టమాటా చెట్టుకి అయితే ఎన్ని కాయలు వచ్చినాయి అంటే ఒక అరకిలో పైనే ఉంటాయి కాయలు చెట్టుకి. మొత్తం లాగేసి చెట్టునంతా కిందకి లాగి చిన్న పిందెలతో సహా కోసి లోపల పెట్టుకుంది. అవిగో దాచుకుంది అది. అవి మొక్కలు వచ్చినాయి ఆడ చూసారా. కాయలన్నిటిని తీసుకెళ్ళింది కదా. కొన్ని కాయలు గింజలు పడినట్టునే మొక్కలు వచ్చేసినాయి ఆడ. అస్సలకి ఏ మొక్కని రానియట్లేదు ఈ ఎలక. చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక ఎండిపోయి ఇట్లా అయిపోయింది చూసారా. అక్కడికక్కడే కొరికేసింది. ఇగో ఇక్కడనైతే మరీ కనిపిస్తుంది చూడండి.
పాదు మొత్తం ఎండిపోయింది. అయ్యో, ఇంక ఈ పాదు ఎంతవరకు నిలబడుతుందో కూడా తెలియదు. మొత్తం కొమ్మలతో కట్ చేసేస్తుంది. దానికి ఏం చేయాలో అర్థం అవ్వట్లే నాకు. మంచిగా వస్తుందిలే పాదు అనుకునేటప్పటికీ ఇలా చేస్తుంది ఆ ఎలుక. మొక్కలు అవి ఏదైనా పెట్టుకోవడానికి ఉంటుంది. అందుకని కాయ ఇది ఎలాగైతే తినాలని అయితే మొత్తానికి తెంపు పెట్టేసింది. కడిగి కట్ చేసి లోపల మరి అయ్యిందో అవ్వలేదో చూద్దాం. ఇక్కడ తినాను, ఇటు తీసి ఏమైతే ఇంత బుద్ధిగా తెల్లగా చేసింది చూసారా. కాయ తయారవ్వకుండానే కట్ చేసేసింది. దీన్ని ఎటు కాకుండా చేసుకున్నట్టు అవుతుంది. ఇది ఈరోజు ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.